దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు శుభాభివందనములు యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ప్రియులారా, ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, సమస్తాన్ని కూడా అనుభవించగలుగుతున్నాం అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన అపారమైన ప్రేమను బట్టి ఈ దినాన్ని మనం బ్రతికున్నాం సంగతిని ప్రాణమున్న ప్రతి వ్యక్తి కూడా గమనించాలి, గ్రహించాలి, ఆలోచన చేయాలి. ప్రాణం ఇచ్చిన దేవునికి, జీవం ఇచ్చిన దేవునికి, ఆత్మ ఇచ్చిన దేవునికి, ఈ దినమును చూసే భాగ్యం కలిగజేసిన దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భద్రమైనాం. మన ఇద్దరు మంచి లేచిలేవగానే, మన పడకల మంచి లేచిలేవగానే అమ్మాని గణపరచాలి, స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భద్రమై ఉన్నాం. ఎందుకంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరుపు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన ప్రాణానికి దినమున దేవుడు చేసిన ఉపకారం ఏంటంటే మన ప్రాణంలో త్రాణ పుట్టించి మన దేహానికి ఒక విలువ కలిగించింది. ఈ దినాన దేవుని కృప, అది ఆయన చేసినటువంటి ఉపకారం. అలాగనే మరి అంతేకాకుండా మరి మన ప్రాణమునకు దేవుడు మేలు చేసినటువంటి మేలు ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండడం మేలు. ఎందుకంటే ఈ దినాన వారు ప్రాణంతో అల్లాడుతున్నవారు, ప్రాణంతో కొట్టుముట్టాడుతున్నవారు, అనేక మంది హాస్పిటల్లో ప్రాణంతో పోరాడుతున్నవారు. ఈ ప్రాణం నాలోంచిపోతే బాగుండు, నా ప్రాణమా నాలో నువ్వు ఎలా కృంగి ఉన్నావని వాక్యం రీతిగా చాలామంది ప్రాణం కృంగిపోయింది. కానీ కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడు, మరి గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడిని కలిగి ఉన్నాం మనం. అంతేకాకుండా మన ప్రాణంలో త్రాణ పుట్టించి పాపరహితుల్లోంచి పాప సహితుని కలగజేసి మరి ఆయన నామ మహిమార్థమే వాడుకున్న దేవుడిని కలిగి ఉన్నాం, సర్వశక్తిమంతుని కలిగి ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కృతజ్ఞత చెల్లించాలి, ఆయన ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రాణంతో పోరాడుతూ అల్లాడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టినా వాళ్ళ ప్రాణానికి ఆరోగ్యం లేదు, వారి దేహమునకు ఆరోగ్యం లేదు, వారి ఎముకల్లో సత్తువు లేదు, ఎముకలకు బలం లేక జాయింట్స్ పెయిన్స్ వచ్చి రకరకాల పరిస్థితుల్లో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న వారు అనేక మంది ఉన్నారు. అంగలారుస్తున్నప్పుడు కూడా వారి జీవితంలో ఏ విధమైనటువంటి సంతోషం కానీ ఆనందం కానీ చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పుడు కూడా మరి మనం వారికంటే మన నీతిమంతులు, భక్తిపరులు, జ్ఞానవంతులు కాకపోయినప్పుడు కూడా ఆయన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దినాన్ని మనం బ్రతికించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సమస్తం ఇచ్చి నడిపిస్తున్నాడు. కాబట్టి మన కృతజ్ఞతలు కలిగి జీవించాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారైన ప్రభువుని ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆకాశాన్ని సింహాసనం భూమిని పాదపడిగా ఏర్పరచుకుని నిత్యము పరిశుద్ధుడని వేణుల దూతలు చెడపగొడబడుతున్న రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తన ప్రభువా. ఇగో తన నిజమే తన ప్రభువా, మాలో ప్రాణంలో తన ప్రభు త్రాణం పుట్టించి దినము తన ప్రభు మేలు చేసి బ్రతికించావు తన ప్రభు. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ సన్నిధాస్తం తోడుకొచ్చి నడిపించింది తన ప్రభు. మన ఒకటి మాటలు మరో జ్ఞానము మీ దృష్టికి అంగీకరణగా మలుచుకుంటాం ప్రభు. నిశ్చితానుసారంగా మలచండి, జీవింపచేయండి, మా ఆలోచన తలంపులు నెరవేర్చండి, కృప చూపించి నడిపించిన ఆయన. మరి ముఖ్యంగా తన ప్రభు రక్షణ లేక నశించిపోతున్న వారిని రక్షించండి ఆయన. వ్యసనములతో బానిసత్వం కలిగి ఉన్నటువంటి వారు బానిసలుగా జీవిస్తున్నారు తన ప్రభు. డ్రగ్స్తో తన ప్రభు, మొత్తం ఇంజక్షన్తో తన ప్రభు, గంజాయితో తన ప్రభు, అనేకమైన గుట్కాలు, సారాలు తన ప్రభు, బ్రాంతి విస్కరంతో నశించిపోతున్న వారిని కాపాడండి ప్రభు, రక్షించండి తన ప్రభు. వారి కష్టార్జితం దేనికి ఉపయోగిస్తున్నారు ఆలోచించే మనసును దయచేయండి. అనాథంతో బాధపడిన ప్రతి ఒక్కరు ముడి స్వత్తపరచండి, హాస్పిటల్ ప్రతి ఒక్కరు ముడి స్వత్తపరచండి. ఆర్థిక సమస్యలు, అప్పులు కలిగి వాళ్ళ ప్రాణములు తీసుకుంటే ఈ అప్పుల సమస్యలు పోతుందేమో ఆలోచన కలిగి ఉన్న వారికి వారి ఆలోచనలు మలచండి. నేను వారి సమస్యలను పరిష్కరించి మీ వైపు తిప్పండి తన ప్రభు. నేను ఇగో తన ప్రభు వ్యభిచారం అని తన ప్రభు ముసుగులో జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని తన ప్రభు. నేను మహానగరాలు, పట్టణాలు తన ప్రభు అనేక మంది యవన బిడ్డలు, స్త్రీలు తన ప్రభు, నేను యవన స్త్రీలు పాడైపోతున్నారు, అందరిని జ్ఞాపకం చేసుకుని తన బాగు చెందండి. నీ రక్షణ భాగ్యం దయచింది ప్రభు. శరీరం ముద్దాన్ని ఆశ గతించిపోతుందని నిత్య జీవం కొరకు ప్రయాసపడిన జ్ఞానం పుట్టించి నడిపించిందని మీకు వందనాలు, స్తోత్రాలు. మరియు అతని గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు దయచండి ప్రభు. అల్లాడుతున్న బిడ్డలు, అంగలాడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భములు తెరవండి, మీ గొప్ప కార్యం జరిగించింది. సమస్తం నీకు సాధ్యమే తన ప్రభు. కృప చూపించి నడిపించండి బాబు, మీకు వందనాలు, స్తోత్రం. ఉపాధి లేని వరకు ఉపాధిని కలిగించిందని మీకు వందనాలు, స్తోత్రాలు. వివాహం కాని వారికి వివాహం జరిగించింది, జతపరచండి తన ప్రభు. కృప చూపించి నడిపించండి. నాన్న ప్రత్యేకపరచుకున్న రాజు మీకు వందనాలు, స్తోత్రాలు తన ప్రభు. నాన్న ప్రత్యేకంగా తన ప్రభు, నాన్న ప్రత్యేకంగా నాన్న రక్షణ భాగ్యం దయచి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని వెతక రక్షించింది ప్రభు. నాన్నగా తన అధికారులు జ్ఞాపకం చేసుకున్నారు, మలచండి, మార్చండి, న్యాయమైన పరిపాలన దయచేయండి. దేశంలో కాబట్టి, సర్దులు కాబట్టి, సైన్యంలో కాబట్టి, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యే, ఎంపీలు, వార్డు ప్రెసిడెంట్, కలెక్టర్, కమిషనర్, పోలీసు అధికారులు స్వాధీనందించుకుని న్యాయమైన పరిపాలన దయచేయండి ప్రభు. భూమి మీద కృప చూపించింది, నీతి న్యాయాలు జరిగించు దేవుడు. నీవే అధికారాల ప్రభుత్వాలు తన ప్రభు నీ చేత ఇవ్వబడిన గ్రహించి మనసు వారికి కలిగజేస్తాం ప్రభు. పెద్దలైన వారిలో, అధికారులైన వారిలో కూడా నీ రక్షణ భాగ్యం దయచేద్దాం ప్రభు. అలనాడు నెబ్బగద్నేచిన ప్రభు రాజులందరినీ మార్చావు తన ప్రభు. నన్ను ప్రత్యేకపరచుకుని
కుటుంబం దీవించాల్సిన ఆత్మసం నడిపించమని, కృప చూపించమని, ఈ దినమంతా నీ సన్నిధిస్తం తోడుగుచ్చి నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. తలలు వంచుదాం, దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, మన ప్రియకుమారుడు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యకృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సన్నిధి కాపుదల భద్ర సమాధానము ఈ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, నాకు నా దేని కుటుంబం, దేని పరిచయాలకు, దేని గ్రామానికి, దేని సంధికి, సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.